అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ తరుణంలో కూడా ఆయా పార్టీలు అభ్యర్థుల గెలుపుపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని గిద్దలూరు నియోజకవర్గంలో ఇటీవల కాలంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నియమింపబడినటువంటి మార్కాపురం కేపీ నాగార్జున రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం గిద్దలూరు నియోజకవర్గం నుంచి అయితే బరిలో ఉండబోతున్నారు. దానికి సంబంధించి అతను గెలిపే లక్ష్యంగా అతని మాజీ శాసనసభ్యులు ఖమ్మం శ్రీనివాసరెడ్డి కూడా మనతో పాటు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి అంటే కూడా ఉడుముల శ్రీనివాసరెడ్డి అంటే అందరికీ సుపరిచితులు. వారు మనతో పాటు ఉన్నారు. అల్లుడిని గెలిపించుకునే ఉద్దేశంతో కూడా అతను రంగంలోకి దిగుతున్నాడు. ఈ తరుణంలో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారో వారు మాట్లాడుతున్నారు. సార్ నమస్తే. కేపీ నాగార్జున రెడ్డి ప్రస్తుతం మార్కాపురం శాసనసభ్యులుగా ఉన్నారు. రానున్న 2024 ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం నుంచి అయితే బరిలో ఉండబోతున్నారు. మాజీ శాసనసభ్యులుగా మీరు పిల్లనిచ్చిన మామగా అతని గెలుపు కోసం మీరు ఏ విధంగా ముందుకెళ్ళిపోతున్నారు? మాకు మార్కాపురం గిద్దలూరు నియోజకవర్గం చాలా పరిచయాలు ఉన్నాయి. ఎందుకంటే మా తండ్రి గారు 78లో రెడ్డి కాంగ్రెస్కి పోటీ చేశారు. ఆ తర్వాత 83లో తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్నారు. 85లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందున్నారు. 89లో పోటీ చేస్తున్నారు. తర్వాత సప్పిడంగ గారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పరిణామాల్లో 99లో నేను కాంగ్రెస్లో చేరాను. 2004లో నాకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఖమ్మం నియోజకవర్గానికి టికెట్ వచ్చింది. మేము ఎప్పటి నుంచో ఖమ్మం నియోజకవర్గంలో అర్ధవీడు, ఖమ్మం, బేస్తారపేట ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నాము. మేము స్థానికుల కిందనే లెక్క. అక్కడ మాకు రెండు పార్టీలలో, అటు మా తండ్రిగారు తెలుగుదేశం పార్టీలో, ఇటు నేను కాంగ్రెస్ పార్టీలో చేసినాము. రెండు పార్టీలతో అందరి కార్యకర్తల్లో మంచి సంబంధిత సన్నిహితం ఉంది. మాకు నియోజకవర్గంలో మంచి మెజార్టీ ఇస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఎందుకంటే మా పరిచయాలు, మేము గతంలో చేసినప్పుడు మా నాన్న ఐడీసీ డైరెక్టర్గా ఉండి బాయిల్లో బోర్లు, పొలాల్లో బోర్లు అన్నీ చేసినాడు. నేను ఖమ్మం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఖమ్మానికి డిగ్రీ కాలేజ్ తీసుకొచ్చాను. తర్వాత ఖమ్మం చెరువు అభివృద్ధికి 8 కోట్లు మంజూరు చేయించాను. తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు చేసినారు. నా పట్ల నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగా ఉన్నానో ఆ కార్యకర్తలు ఏ ఒక్కరూ పోకుండా మళ్ళీ తిరిగి నాకే మద్దతు ఇస్తారు. మా అల్లుడి గారికి మద్దతు ఇస్తారు, నాగార్జున రెడ్డి గారికి. ఈ ప్రాంతం అంతా మాకు సుపరిస్థితులు కాబట్టి తప్పకుండా ఆయన గెలుపు సాధ్యమవుతుందని నేను. అదే ఇప్పుడు వరకు అయితే కేపీ నాగార్జున రెడ్డి కేవలం మార్కాపురం నియోజకవర్గంలో ఉన్నారు. ఇప్పుడు మొదటిసారిగా గిద్దలూరు వెళ్ళిపోతున్నారు. కాకపోతే అక్కడ వాతావరణం అంతా మీకు పాత, కానీ ఆయనకైతే కొత్త. కాకపోతే ఇటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ముందుకు వెళ్ళిపోతున్నారు? నాగార్జున రెడ్డి గారికి కొత్త అయినప్పటికీ గిద్దలూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ పెద్ద ఆయన కేపీ కొండారెడ్డి గారికి ఏ పనులు పెట్టినా ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పెద్ద ఆయన్ని కలిసి కొండారెడ్డి గారిని, వారి తండ్రి గారి నాగార్జున రెడ్డి గారి తండ్రి గారిని కలిసి ఆ ప్రాంత ఎలాంటి మండల ప్రెసిడెంట్లు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపల్ చైర్మన్లు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నంతసేపు ఆయన ఈ మార్కాపురం ఈ ప్రాంతానికి పెద్ద దిక్కు. ఎవరు ఎమ్మెల్యేలు ఉన్నా ఆయన సలహా మేరకు ఈ ప్రాంతం అంతా నడిచింది. ప్రతి ఒక్కరితో, రామయ్య కుటుంబంతో కానీ, సాయికల్పన కుటుంబంతో కానీ అందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి. మాకు కొత్త కింద మీరు ఎప్పుడు అనుకోవద్దు. అలాంటి గిద్దలూరు నియోజకవర్గంలో ఇప్పుడైతే అక్కడ కొంత అంతర్గత పోరైతే నడుస్తుంది. వైసీపీలో కొంత సమస్య అవుతుంది. ఆ సమస్యని అధిగమిస్తేనే అక్కడ వైసీపీ గెలుపు అని చెప్పేసి కూడా అక్కడ పార్టీ వర్గాలు అయితే భావిస్తున్నాయి. ఆ సమస్యని ఏ విధంగా మీరు అధిగమించబోతున్నారు? మీ అల్లుడు గెలుపుకి ఏ విధంగా కృషి చేయబోతున్నారు? పార్టీకి అందరూ ఒకటే, కాకపోతే ఇవన్నీ తాత్కాలికమే. ఏ గూటి పక్ష గూటికి చేరేదే. అందరి సహకారము పార్టీకి లభించేదే. తప్పకుండా అందరినీ సమన్వయం చేసుకుని విజయానికి కృషి చేస్తారు. ఏ ఒక్కరు పార్టీ నుంచి వైదొలిగే నాయకులు ఈ ప్రాంతంలో లేరు. ఇది పశ్చిమ ప్రాంతం. జగనన్న కోసం తప్పకుండా వైఎస్ఆర్సీపీని గెలిపిస్తారు. ఏ ఒక్క నాయకుడికి సరే వాళ్ళు ఏదో టికెట్కి అడిగినారు, ఒక రోజు 2 రోజులు కొంచెం మనస్పర్ధలు ఉన్నప్పటికీ మా మీద ఏమి లేదు. తప్పకుండా మాకు సాయం చేస్తారు. తప్పకుండా విజయం సాధిస్తారు. ఇది మొత్తానికైతే గిద్దలూరు నియోజకవర్గంలో రానున్న 2024లో కేపీ నాగార్జున రెడ్డి అయితే ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఇక్కడ ఉన్నటువంటి గిద్దలూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీలోని చిన్న సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం అవుతాయి. కొంత బాధ ఉన్నప్పటికీ రానున్న 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుపే లక్ష్యంగా కూడా అక్కడ అందరూ పార్టీ శ్రేణులు సహకరిస్తారు. అదే లక్ష్యంతో కూడా మేము గెలుపు అయితే ఖచ్చితంగా సాధిస్తామని చెప్పేసి కూడా మాజీ శాసనసభ్యులు శ్రీనివాసరెడ్డి అయితే మనతో తెలియజేస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.